హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము టమోటో నిలువ పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నాం. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేయబోతున్నాం. దీనికి ఎక్స్ట్రా మనము ఏమి కొనుక్కొని కూడా వేయాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఒక 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ దాకా కూడా నిలువ పెట్టుకోవచ్చు ఈ పచ్చడిని. సింపుల్‌గా కూడా, ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేసేయొచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ నిలువ పచ్చడిని ప్రిపేర్ చేయబోతున్నాం. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ చూసేద్దాం. చూడండి, హాఫ్ కేజీ టమోటోస్ క్వాంటిటీ ఇప్పుడు నేను చూపిస్తున్నా ప్రిపేర్ చేసి. నేను ఈ టమోటోస్‌ని వాష్ చేసుకునేసి ఒక క్లాత్‌లో తేమ అనేది లేకున్నంత తుడిచేసి ఇలా సన్నగా కట్ చేసుకునేసి టమోటోస్‌ని పెట్టుకున్నా. ఇలా టమోటోస్‌ని కట్ చేసుకునేసి పక్కకు పెట్టేసి చూడండి, హాఫ్ కేజీ టొమాటోస్ క్వాంటిటీకి చింతపండు అయితే ఇంత తీసుకుంటున్నా. ఈ చింతపండు వచ్చేసి మనము సో కొత్తది తీసుకోవాలి. అంటే పాత చింతపండు బ్లాక్ కలర్‌లో ఉంటది కదా! అలాంటిది కాకుండా ఇలా కొత్త చింతపండుని మనం తీసుకోవాలి. అప్పుడే కలర్ అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొనేసి పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకునేసి మనము ఫస్టే టమోటోస్‌ని సన్నగా కట్ చేసుకుంటాం కదా! ఆ టమోటోస్‌ని అయితే వేసేసేయాలి. టమోటోస్ వేసిన తర్వాత అందులోకి చింతపండుని కూడా వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసేయాలి. పాన్ అనేది మనము కొంచెం మీడియంగా ఉండేదే పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ మనకి ఒక సైడ్ నుంచి బాగా వేగాలంటే కొంచెం మీడియంగా ఉన్న పాన్‌ని పెట్టుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి సో, మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఈ టమోటోస్‌ని మనము వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మాడిపోకుండా. చూసారు కదా! టమోటోస్ అనేది కొంచెం సాఫ్ట్‌గా వేగాయి మనకి. ఇప్పుడు మూత తీసేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అనేది మనము వేయించుకునేసేయాలి. అంటే దీనిలో వాటర్ అనేది ఉంటది కదా! అది సెపరేట్ అయ్యేంత వరకు మనము ఈ టమోటోస్‌ని ఇలా అయితే మనము సాఫ్ట్‌గా వేయించుకునేసేయాలి. ఇలా టమోటోస్‌ని బాగా సాఫ్ట్‌గా ఇలా వేయించుకునేసిన తర్వాత వీటిని మనము కిందకి దించేసి బాగా చల్లారిపోవాలి. ఈ టమోటోస్ అనేవి బాగా చల్లారిన తర్వాత ఇలా అయితే చల్లారించుకున్న తర్వాత మళ్ళీ మనము మిక్సీ జార్‌లోకి వేసుకునేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా చల్లారించుకున్న తర్వాత ఇప్పుడు ఇలా అంతా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకునేసిన తర్వాత నెక్స్ట్ మనము కారం యాడ్ చేసుకుందాం. కారం వచ్చేసి నేను ముక్కాలు కప్ దాకా తీసుకుంటున్నా. మీకు ఎక్కువ స్పైసీ ఉండాలి అంటే ఇప్పుడు నేను చూపించిన కప్‌తో ఫుల్ కప్ నుంచి వేసుకునేసేయండి. ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీకి ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా. మీరు 1 కప్ కారం తీసుకున్నట్టయితే ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆవాల్ని బాగా వేయించుకునేసి, పొడి చేసుకునేసి వేసుకునేసేయాలి. ఆవాలొచ్చేసి లైట్‌గా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకోకుండా లైట్‌గా వేయించుకునేసి ఇలా పొడి చేసుకునేసి వేసుకోవాలి. అలాగే ఫైనల్‌గా వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక హాఫ్ కప్ దాకా వేసుకునేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే మనము బాగా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకునేసేయాలి. చూసారు కదా! సో, ఇలా అంతా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక పాన్ పెట్టుకునేసి అందులోకి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది మీ ఇంట్లో ఉన్నదైనా వేసుకోండి. లేదంటే మీరు పచ్చడికి వేసే ఆయిల్ అయినా వేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే కచ్చాపిచ్చిగా వెల్లుల్లిని కొన్ని ఇలా దంచుకొనేసి వేసుకోవాలి. ఇంకా వట్టిమిర్చి కూడా ఇలా కొన్ని వేసుకునేసేయండి. ఫైనల్‌గా కొంచెం కరివేపాకు కూడా వేసుకునేసి కొంచెం స్లో మీడియంలో పెట్టుకోవాలి. స్లో మీడియంలో పెట్టుకునేసి స్టవ్ అనేది వేయించుకునేసేయాలి. లేదంటే మనం పోపంతా మాడిపోతుంది. ఎక్కువ మనము స్టవ్ అనేది పెట్టుకుంటే. కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని ఇలా అయితే అన్నీ వేయించుకునేసేయాలి. బాగా లైట్‌గా ఇలా వేయించుకునేసిన తర్వాత మనం ఫస్టే గ్రైండ్ చేసుకున్నాం కదా! సో, పచ్చడిని వేసేసి అంతా మిక్స్ చేసుకునేస్తే మనకి సరిపోతుంది. ఇలా పచ్చడంతా మనము వేసేసిన తర్వాత ఆయిల్‌లోకి బాగా మనము ఈ ఆయిల్ అనేది పచ్చడిలో సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అంటే కొంచెం స్లో మీడియంలో పెట్టుకొనేసి కనీసం ఒక 5 మినిట్స్ అయినా మనము ఈ ఆయిల్‌లో మనము ఇలా కలుపుకుంటూ కొంచెం ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. అలాగే పచ్చడి కూడా బాగా మనకి మగ్గాలి ఈ ఆయిల్‌లో. అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటది.
స్మెల్ అనేది పచ్చడి రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా మనము కొంచెం స్లో మీడియంలో పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి. పచ్చడి అనేది ఈ ఆయిల్‌లో బాగా మగ్గాలి. సో, స్టవ్ మీదే బాగా మగ్గితేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలువ ఉంటది. చూసారు కదా! మనకి ఆయిల్ అనేది బాగా సెపరేట్ అయింది. సో, మనము స్లో మీడియంలో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఇలా అయితే బాగా పచ్చడి అనేది బాగా కలుపుకుంటూ ఇలా అయితే ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు మనము ఈ పచ్చడిని ఇలా కలుపుకోవాలి. మీకు పచ్చడనేది వేసిన తర్వాత ఆయిల్ అనేది కమ్మీ అనిపిస్తే గనక, మళ్ళీ మధ్యలో కూడా కొంచెం ఆయిల్ అనేది వేసుకొని కలుపుకోవచ్చు. ఆయిల్ అనేది వేసుకొని ఇలా అయితే బాగా పచ్చడిని కలుపుకొనేసి ఇలా ఉండాలి ఆయిల్ అనేది. మనకి పచ్చడిలో ఇలా ఉంటేనే ఆయిల్ అనేది మనకి ఎక్కువ రోజులు ఈ పచ్చడనేది నిలువ ఉంటుంది. ఇలా అయితే బాగా చెప్పాను కదా! ఇలా బాగా ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు మనకి పచ్చడి అనేది ఫస్ట్ ఎలా ఉండింది, ఇప్పుడు చూడండి కలర్ అనేది ఎంత బాగా మారిందో. ఇలా కలర్ రావాలి మనకి పచ్చడి అనేది. అలాగే ఆయిల్ కూడా ఇలా సెపరేట్ అవ్వాలి. ఇంకా అయిందే మనకి సింపుల్‌గా పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్‌గా సర్వింగ్ బౌల్‌లోకి ఇలా అయితే తీసుకునేద్దాం. మీరు ఒక మూతున్న బాక్స్‌లోకి తీసుకొనేస్తే దాదాపుగా ఒక 3 మంత్స్, 4 మంత్స్ కాదు ఒక 5 మంత్స్ పెట్టుకున్నా ఉంటది పచ్చడిని. అంతా మీరు పర్ఫెక్ట్‌గా వేసుకొని ఇలా పర్ఫెక్ట్‌గా మీరు పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే గనక అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మనము ప్రిపేర్ చేస్తాం కాబట్టి దీనికి ఎక్కువ మనము బయట కూడా ఏం కొనుక్కొని రావాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్‌గాను ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి మనము సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునేయొచ్చు ఈ పచ్చడిని. ఇంకా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీని. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.